మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనస్సుతోనూ పాడుదును. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, ఏ ఉదయకాల సమయంలో ప్రభువా, నీ బిడ్డలైన వారిని నీ సన్నిధిలోనికి సమకూర్చిన విధానం బట్టి మీకు వందనాలు. చదవబడిన వాక్యం మందరికీ ఆశీర్వాదకరంగా అయా మార్చమని మీ సన్నిధిలో బ్రతుములాడుకుంటున్నాం. అయ్యా, కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీరు బలపరచండి. ప్రభు మీకు స్తోత్రాలు. నీ వాక్కు శక్తి కలిగినది. ప్రభు మీకు స్తోత్రాలు. కనుక మీరే మాతో మాట్లాడమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అదేంటండి? ఏమండి? మనసు. దేవునికి స్తోత్రం. ఈ మనసు మరి ప్రతి ఒక్కరికి కూడా మరి 3 రకాలుగా పనిచేస్తుంది. మొట్టమొదటిది అన్కాన్షియస్. చెప్పండి అందరూ కూడా. రెండోది కాన్షియస్. మూడోది సబ్ కాన్షియస్. చెప్పండమ్మా, ఏంటది? ఫస్ట్ది ఏంటది చెప్పాలి. ఫస్ట్ది ఏంటది? అన్కాన్షియస్. రెండోది ఏంటది? కాన్షియస్. మూడోది సబ్ కాన్షియస్. అండ్ మనందరిలో మనసు ఉందా లేదా? మనసు ప్రతి ఒక్కరిలో ఈ 3 రకాల జాబితాలోనే ఉంటుంది. అన్కాన్షియస్ అంటే ఏమిటి అని అంటే, ఏమండి, అన్కాన్షియస్ అని అంటే మరి మనం మెట్లు ఎక్కువ వచ్చేసాం. ఏమండి, మనం మెట్లు ఎక్కువ వచ్చాం. అయితే మెట్లు ఎక్కువ వచ్చినప్పుడు అవి ఎన్ని మెట్లు ఉన్నాయో మనం గ్రహించలేదు. ఏమండి, మనం బాగా అలవాటైందే కనుక ఆదుమార్పులో మనం వచ్చేసాం. అయితే కాన్షియస్ అంటే ఏంటంటే, చీకటి పడింది అనుకోండి, కాస్త మెట్లను మనం చూసుకుని ఎక్కుతూ ఉంటాం. అంటే కాన్షియస్. అన్కాన్షియస్ అంటే పగలు అన్నీ తేటగా ఉంటాయి కనుక మెట్లు పర్టిక్యులర్గా చూసుకుని మనం ఎక్కం. ఏమండి, అదే రాత్రి అయిందనుకోండి, ఏమండి, జారి పడిపోతామని చెప్పి కాస్త ఆ మెట్లే మనం రోజు ఎక్కే మెట్లే. అయితే అవి మనం కాన్షియస్లో ఎక్కుతూ ఉంటాం. అయితే సబ్ కాన్షియస్ ఇంకా ప్రత్యేకమైనది. అంటే దీన్ని మించింది తీవ్రత. అంటే సబ్ కాన్షియస్ అంటే ప్రభుని పిల్లరా, ఇప్పుడు ఒక ఇంజనీర్ వచ్చాడు అనుకోండి, మనం క్యాజువల్గా మెట్లు ఎక్కువ వచ్చాం. అయితే ఆ ఇంజనీరు ఎన్ని మెట్లు ఎక్కువచ్చాడో చెప్పేస్తాడు. ఎందుకు చెబుతాడు అని అంటే, అతడు సబ్ కాన్షియస్ మైండ్తో ఎక్కాడు. ఎందుకంటే ఆ ఇంజనీర్ని ఎందుకు పిలిచామంటే, పైన మనం స్లాబ్ వేయాలనుకున్నాం. ఇప్పుడు ఆ మెట్లు ఎక్కేటప్పుడు మనం ఏమంటే కొంతమంది అన్కాన్షియస్గా ఎక్కుతారు మెట్లు, కొంతమంది జాగ్రత్తగా కాన్షియస్లో ఎక్కుతారు, కొంతమంది సబ్ కాన్షియస్. సబ్ కాన్షియస్ అంటే ఏంటంటే, ఏమండి, ఎక్కేటప్పుడే అది ఎన్ని మెట్లు ఉంది, అది ఎంత మందం ఉంది, దాన్ని బట్టి ఆ స్లాబ్ ఎన్ని అడుగులు వేయచ్చు. ఏమండి, 8 అడుగులు వేయచ్చా, 10 అడుగులు వేయచ్చా, 12 అడుగులు వేయచ్చా, 15 అడుగులు వేయచ్చా అనేది అతడు ముందుగానే ఎక్కుతున్నప్పుడే అతడు అబ్జర్వ్ చేస్తాడు. దాన్నే సబ్ కాన్షియస్ అని పిలుస్తూ ఉంటాం. ఏమండి, మనము రోజు బ్రష్ చేస్తూ ఉంటాం. చేస్తామా చేయమా?
అది మనం అన్కాన్షియస్గా చేస్తూ ఉంటాం. అంటే ఏమంటే పని జరిగింది కానీ మనసు పెట్టాం కానీ అది ఏమంటే అన్కాన్షియస్. ఏంటమ్మా చెప్పాలి, అదేంటది? అన్కాన్షియస్. ఏమండి ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, హార్ట్ సర్జరీ చేస్తున్నాడు. ఏమ్మా బాగా జాగ్రత్తగా వినండి. సర్జరీ చేస్తున్నప్పుడు అతని మైండ్ ఎలా పనిచేయాలంటే సబ్కాన్షియస్లో పనిచేయాలి. ఎలా పనిచేయాలమ్మా? అన్కాన్షియస్లో ఆదమరుపులు ఉన్నాడు అనుకోండి, ఆ పేషెంట్ ఏమైపోతాడు చెప్పాలి. ఏమండి అన్కాన్షియస్లో అతడు ఆపరేషన్ చేస్తున్నాడు అంటే ఏమండి ఆదమరుపులో ఉండి, ఏమండి ఇంకా సరైన పదం నేను రాసుకున్న పదం ఏంటంటే ఏమండి అనాలోచన పరధ్యానం అంటారు. పని జరుగుతుంది కానీ పరధ్యానముతో. ఏమండి కొన్నిసార్లు డాక్టర్లు చూడండి, ఏమండి ఒకరికి ఇవ్వాల్సిన మెడిసిన్ మరొకరికి రాసేస్తూ ఉంటారు. అది ఎందుకు జరుగుతుందంటే వారు సబ్కాన్షియస్లో లేరు. అలా ఉండరో అప్పుడు మరి ఆ వాడిన పేషెంట్ బలహీనుడైపోతూ ఉంటాడు. అలాగే ప్రభునందు పిల్లారా, భక్తి జీవితంలో కూడా ప్రార్థనా జీవితంలో కూడా మనము ఏ సెన్స్తో ప్రార్థన చేయాలంటే సబ్కాన్షియస్లో ప్రార్థన చేయాలి. ఎందులో ప్రార్థన చేయాలమ్మా? ఏమంటే చాలామంది ప్రార్థన చేస్తారు కానీ అన్కాన్షియస్లో చేస్తారు. ఇప్పుడు కొంతమందిని ఒక అరగంట ప్రార్థన చేయమని చెప్పమనుకోండి, వాళ్ళు ప్రార్థన చేస్తారు. అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేసాము ప్రార్థన నువ్వు ఏం చేసావో చెప్పంటే చెప్పలేరు. ఎందుకంటే వారికి అలవాటు అయిపోయింది. ఏమండి ఏ పదాలు వాడారో వారికి తెలియదు. కానీ సబ్కాన్షియస్లో చేసిన వాడికి అతడు చేసిన ప్రార్థన, ఏమండి చేసిన ప్రార్థన కొన్నిసార్లు మనం సబ్కాన్షియస్లో ప్రార్థన చేస్తాం. ప్రార్థనకు జవాబు వచ్చేది కూడా ఈ సబ్కాన్షియస్లో ఉండి ఎవరు ప్రార్థన చేస్తారో వారికి జవాబు వస్తుంది. ఏమంటే కాన్షియస్ అంటే కాస్త పర్లేదు కానీ ఏమంటే సబ్కాన్షియస్ ఇంకా తీవ్రమైన. ఏమంటే నేను రాసుకున్నది ఏంటంటే కాన్షియస్ అంటే స్పృహలో స్పర్శలో ఉంటాడు. ఇది తీవ్రమైన స్పర్శ. ఇంకా చెప్పాలంటే ఏమంటే ఏకాగ్రత కలిగిన ఆ పరిస్థితి. ఏమంటే స్టూడెంట్స్ కూడా చూడండి పాఠం చెప్పేటప్పుడు ఏమండి మనం అంటూ ఉంటాం బాడీ ప్రజెంట్ మైండ్. చెప్పండి అమ్మా, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్. ఇది ఈ పొజిషన్లో ఉంటుంది. కానీ సబ్కాన్షియస్లో ఉన్నవాడికి మైండ్ కూడా ఏమంటే కాన్షియస్లో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు పిల్లారా, కనుక మన ప్రార్థనకు జవాబు రావాలంటే మనము ఏమంటే ఆదమరుపులో చేసే ప్రార్థనగా ఉండకూడదు. అన్కాన్షియస్ ఏమంటే స్పృహ లేని ఆ పరిస్థితుల్లో చాలామంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థన ఏమంటే వారు ఏం చేశారో వారికి అర్థం కాదు, విన్నవాళ్ళు కూడా అర్థం కాదు. ఏమండి కానీ కాన్షియస్లో చేసే ప్రార్థన కాస్త పర్వాలేదు. దాని మీద ఇది చాలా అద్భుతమైనది. ఇది సబ్ కాన్షియస్. ఏం కాన్షియస్ అండి? ఇది సబ్ కాన్షియస్. చాలామంది ఏమండి డ్రైవింగు అన్కాన్షియస్లో చేస్తే ఆదమర్పులో చేస్తే ప్రమాదాలు జరుగుతాయి. ఏమండి సబ్ కాన్షియస్లో చేస్తే మాత్రం ప్రమాదాలు జరగవు. ఎందుకంటే అటు మిర్రర్ చూసుకుంటాడు, ఇటు మిర్రర్ చూసుకుంటాడు, వేగాన్ని చూసుకుంటాడు, వెనక వచ్చిన అవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటాడు. కనుక ఏమంటే హైవేలో చాలా ప్రమాదం. కనుక అతడు అన్కాన్షియస్లో ఉన్నాడు అనుకోండి. ఏమంటే కొంతమంది ఫోన్ మాట్లాడుతుంటే అంటే కొంత మనసు అక్కడెక్కడో పెడతారు, కొంత ఏమో డ్రైవింగ్లో పెడతారు. అలాంటప్పుడు యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఏమండి కనుక ఇప్పుడు మనం భక్తి జీవితంలో మనము మనసుతో ప్రార్థన చేస్తాను, మనసుతో పాడతాను అని మనం ఇందా చదువుకున్నాం. ఎలా ప్రార్థన చేస్తాడంటమ్మా పౌలు గారు? చెప్పాలి. ఎలా ప్రార్థన చేస్తాడు? ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనసుతో ప్రార్థన చేస్తాను. ఇంకోటి ఆత్మతో పాడతాను, మనసుతో పాడతాను. అయితే ఈ మనసులో 3 భాగాలని చెప్పుకున్నాం కదా. అయితే ఏ మనసుతో ప్రార్థన చేస్తే ఏమంటే ఎలాంటి పరిస్థితితో ప్రార్థన చేస్తే జవాబు వస్తుందంటే సబ్ కాన్షియస్లో ఉండాలి. అంటే నువ్వు చేస్తున్న అంశం అది నువ్వు స్పృహలో ఉండి చేయాలి.
అండి. అయితే అలవాటైపోయిన ప్రార్థనలో నువ్వేం చేసావో కొన్ని కొన్ని సార్లు మనకి అర్థం కాదు. అయితే ఈ మనస్సు ఏమండి, ఈ మనస్సు దేవుడు మానవుని సృష్టించినప్పుడు ఏమండి, ఆదాము ఎవరి కుమారుడు చెప్పాలి? ఆదాము ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. అంటే దేవుని మనస్సు ఆదాముకున్నది. ఏమండి, ఆదాముకి ఎవరి మనసు ఉంది? దేవుని మనస్సు ఉంది. అయితే ఆదాము దేవుని కుమారుడు, దేవుడు సృష్టించాడు కనుక ఏమండి, ఈ ఆదాము దేవుని మనసుతో బ్రతికేవాడు. బాగా వినాలి. అయితే మధ్యలో అపవాది అనేవాడు వచ్చాడు. ఏమండి, ఎవడొచ్చాడు? ఏమండి, అపవాది అనేవాడు వచ్చి ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే అపవాది వచ్చి ఈ మనిషి చేత ఏమండి ఒక పండు తినిపించాడు. ఆ పండు పేరు ఏం పేరు? ఏమండి, అయితే ఏమండి, ఎప్పుడైతే అపవాది అనేవాడు ఏమండి ఎంటర్ అయ్యాడో, ఈ పండు తినిపించాడో, ఇప్పుడు మంచి చెడుల ఈ ఫలం ఎప్పుడైతే తిన్నారో అప్పుడు ఈ ఆదాముకి సాతాను మనసు వచ్చింది. సాతాను ఏమండి, సాతాను ఈ మానవుల్లోనికి ఒక మనసు పెట్టాడు. ఒకసారి ఆ మాటలు చూడండి. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో ఏమండి, ఎప్పుడైతే ఈ పండు ఏమండి దేవుని మనసుతో ఉన్న ఈ మానవుడు ఆదాము, చూస్తున్నారా ఏమండి, దేవుని మనసుతో ఉన్న ఈ ఆదాము ఎప్పుడైతే అపవాది మాట ఉండి ఈ మంచి చెడుల పండు తిన్నాడో అప్పుడు ఈ మనిషికి సాతాను మనసు వచ్చింది. అప్పుడు చదవండి, ఇప్పుడు మనస్సును ఏం చేశాడంటమ్మా? ఏమండి, అవ్వాదమ్ములు ఏం చేశాడంట? మనస్సులను చెరిపాడంట. ఏమండి, ఈ మానవుని మనసు ఏమైపోయింది చెప్పాలి? ఈ మానవుని మనసు ఏమైంది? చెరపబడింది. అంటే అంతకుముందు ఏ మనసుతో ఉండేవాడు? దేవుని మనసుతో ఉండే ఏమండి ఆదాము ఎప్పుడైతే ఈ పండు అపవాదు వచ్చి చెప్పాడో తిన్నాడో, ఈ సాతాను ద్వారా ఇతనికి అవ్వాదములకి ఏ మనసు వచ్చిందండి? ఏమండి, మనసు చెడిపోయిన పరిస్థితి వచ్చింది. తర్వాత 2 తిమోతి పత్రిక 3:8లో చెడ్డ మనస్సు, చెడిన మనస్సు. ఏ మనసు అది? చదవండి, అక్కడ ఉంది. ఏ మనసు అంటండి? ఏమండి, ఎప్పుడైతే మానవుడికి ఏమండి ఈ మనసు చెరిపిందో అప్పుడు మనసు ఏమైపోయింది చెప్పాలి? ఏమైపోయింది? చెడిపోయిన మనసుగా మానవుని మనస్సు మారిపోయింది. ఏమండి, సాతాను చెడిన మనసు. మన ఈ వారంలో ఒక వార్త విన్నాం. 14 సంవత్సరాల 10th క్లాస్ చదివే అబ్బాయి, చెప్పండి తెలిసిన వాళ్ళు. ఏమండి, ఎన్ని సంవత్సరాల పాపని? 12 సంవత్సరాల పాపని కిరాంతంగా చంపేశాడు. అండి, 10th క్లాస్ చదువుతున్నాడు, 14 సంవత్సరాలు. పోలీసులు కూడా కనిపెట్టలేకపోయారు. ఇంత చిన్న వయసులో వీడేం చేస్తాడు అనుకున్నారు. ఏమండి, ఏంటంటే సాతాను చెడిన మనస్సు. ఏమండి, ఆ మనసు అతడు ఏమండి ఆ వెబ్ సిరీస్లో ఆ సినిమాలు చూస్తాడంట. సినిమాలు చూసినప్పుడు ప్లాన్, దొంగతనానికి వెళ్ళాలి. ఏమండి, ఆ ఇంట్లో ఒక బ్యాట్ ఉందంట, క్రికెట్ బ్యాట్. ఆ బ్యాట్ దొంగిలించాలి, ముందు తలుపు తీయాలి, ఎవరైనా చూస్తే కత్తి పట్టుకు వెళ్ళాలి, ఆ కత్తితో చంపేయాలి. ఏమండి, ఇంకా రాసుకున్నది ఏంటంటే ఇల్లు గ్యాస్ పైప్ ఇప్పేయాలి. ఏమండి, వచ్చేసేటప్పుడు ఆ గ్యాస్ ఆ ఇంటి నిండగా ఉంటుంది కనుక లైటో ఫ్యానో వేస్తే మొత్తం ఆ ఇల్లు అంతా కూడా కాలిపోతుంది, మనం చేసినట్టు ఎవరికి తెలియదని ఏమండి మిషన్ డన్ అని ఆ పేపర్లో ఎప్పుడో ఒక నెల క్రితం రాసుకున్నాడంట. ఏమండి, పాపం ఆ పిల్ల స్కూల్కి ఆ రోజు వెళ్ళలేదు, ఇంట్లోనే ఉంది. అయితే బ్యాట్ పట్టుకెళ్తున్నట్టు చూసేసింది అని చెప్పేసి ఏమండి
కిరాతనంగా మరి చంపేస్తాడు. ఈ మనసు ఎక్కడి నుంచి వచ్చిందంటే చెడిన మనస్సు, సాతాను ద్వారా ఈ మనస్సు. ఎందుకంటే మనస్సును చెరిపేసింది ఎప్పుడైతే ఆ వెబ్ సిరీస్లు, ఆ సినిమాలు, ఏమండి, థ్రిల్లర్ మూవీసు, ఏమండి, ఎప్పుడైతే ఆ యవనస్తుడు కూడా కదా, బాలుడు 14 సంవత్సరాల వయసు, ఎప్పుడైతే ఆ చెడిన మనసు అపవాది ద్వారా ఒక వ్యక్తిలోనికి వచ్చేస్తుందో ఆ వ్యక్తి జీవితం పూర్తిగా, ఏమంటే, చెడిపోయిన మనసు ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. అయితే ఈ చెడిన మనసు ఈ సాతాను ద్వారా ఈ మానవునికి వచ్చింది. మూడవదిగా, ఏమంటే, సాతాను ద్వారా వచ్చిన మనస్సు ఎఫీసీలు రాసిన పత్రిక 4:18 అంధకారమైన మనస్సు. మూడో మనసు ఏంటమ్మా? అంధకారమైన మనస్సు. ఏ మనసు? మూడో మనసు. ఏ మనసు? అంధకారమైన మనసు ఈ మానవుల్లో అపవాది పెడుతున్నాడు. 4వ మనసు భ్రష్ట మనసు. రోమపత్రిక 1వ అధ్యాయం 28వ వచనములో భ్రష్ట మనసు. ఏ మనసు? భ్రష్ట మనస్సు. ఏమండి, 5వదిగా, ఏమండి, ఈ మనసు అన్నీ కూడా ఎవరి ద్వారా వస్తుంది? సాతాను. ఎప్పుడైతే మరి వాడి స్వభావం అది, ఆ స్వభావాన్ని మానవుల్లోనూ కూడా పెడుతుంది. భ్రష్ట మనస్సు, చెడిపోయిన మనసు, ఏమండి, భయంకరమైన క్రూరత్వం కలిగిన మనసు ఈ సాతాను ద్వారా ఈ మానవుని కలుగుతుంది. 5వది చూస్తే రోమపత్రిక 8వ అధ్యాయం 5, 7 వచనాలు చదివిస్తే శరీర సంబంధమైన మనస్సు. ఏ మనసు? శరీరానుసారమైన మనస్సు. ఏమండి, కనుక ఇంకా చాలా ఉన్నాయి. అయితే మనకి సమయం లేదు కనుక కొన్ని విషయాలు మీరు ఇంకా ధ్యానిస్తే చాలా విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడతాయి. అపవాది మనుషులను బట్టి ఎలాంటి మనస్సు అంటే, ఒక వ్యక్తి అంత క్రూరుడిగా, చంపేవాడిగా, హంతకుడిగా, పాపము లేకపోతే, ఏమంటే, తల్లిదండ్రులు ఎదిరించేవాడిగా అలా మారిపోవడానికి గల కారణం ఏంటంటే మనస్సులను చెరిపేశాడు. కనుక ఇప్పుడు ఆ మనస్సు చెడిపోయిన మనసు అయిపోతుంది, అంధకారమైన మనసు అయిపోతుంది, భ్రష్ట మనసు అయిపోతుంది, శరీరానుసారమైన మనసుగా ఈ మనసు మారిపోతుంది. అయితే అయ్యో, నా పోలికలతో చేసుకున్న, నా స్వరూపముతో చేసుకున్న ఈ మానవుడు సాతాను చేత ఈ పండు తినిపించి మంచి చెడుల తెలివినిచ్చే ఈ పండు తిన్న తర్వాత సాతాను స్వాధీనంలోకి వెళ్ళిపోయి ఇంత ఘోరంగా మానవుడు తయారైపోతున్నాడు. కనుక నా మనస్సు, నా ప్రజలు ఎరగాలని దేవుడు ఏం చేశాడంటే, ఏమండి, దేవుడు ఆయన మనస్సు, ఏమండి, ఆయన మనస్సు మానవునికి మరలా తిరిగి ఇవ్వాలనుకున్నాడు. అందుట్లో మొదటి భాగంగా, ఏమంటే, రోమపత్రిక 2:4 మారు మనస్సు. ఏ మనస్సు? చెప్పాలి, మారు మనస్సు. ఏమండి, మీరు పలు చోట్ల వాక్యంలో చదవండి, ఈ మాట కనబడుతుంది. ఏమండి, అంటే మనసు ఆల్రెడీ ఏమైపోయింది? చెప్పాలి, మనసు ఏమైపోయింది ఆల్రెడీ? ఏమండి, మనస్సు చెరిపేశాడు. కుయుక్తి ద్వారా అవ్వను మోసం చేసినట్లు మనస్సును చెరిపేశాడు. చెడిన మనస్సును దయచేశాడు. అంధకార సంబంధమైన మనసు ఇచ్చాడు. భ్రష్ట మనసుకు తీసుకువెళ్ళిపోయాడు. శరీరాన సంబంధమైన మనసుకు గురి చేశాడు. కనుక మరలా దేవునికి ఇంకా ప్రేమ చల్లారలేదు. ఇంతలాగా మనిషి తయారైపోయినా నా స్వరూపం, నా మనసు కనుక వీడిని ఎలాగైనా మార్చుకోవాలని మరలా వీడికి మారిన మనసు మరలా దేవుడు మనకి ఇవ్వాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమంటే, ఈ మారు మనసు తర్వాత రెండోది, ఏమండి, 2 పేతురు పత్రిక 3:2 నిర్మలమైన మనస్సు, తెల్లంటి మనస్సు. ఏమండి, నిర్మలమైన మనస్సు. ఏ మనసు అమ్మది? చెప్పాలి. మీరు రిఫరెన్స్ రాసుకోండి, తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. నేను క్లాస్ కింద చెప్తున్నాను కనుక మీరు రిఫరెన్స్లు రాసుకోండి. ఏమండి, దేవుడు తర్వాత నిర్మలమైన మనసు మనకిస్తాడు. నిర్మలమైన మనసు అంటే చెప్పండమ్మా. అంటే నిర్మలం, ఏమండి, ప్రశాంతమైన నిర్మలం, పాపము లేని, చీకటి లేని మనస్సును మరలా
మానవునికి దయచేస్తున్నాడు. మూడవదిగా 2 పేతురు పత్రిక 2:8 2 పేతురు పత్రిక 2:8 నీతి గల మనస్సు అని ఉంటుంది. అక్కడ ఏ మనసు అది? నీతి గల మనస్సు. ఏ మనసు అమ్మది? ఏమండి? నీతి గల మనసు దేవుడు మనకి మరలా ఇవ్వాలనుకున్నాడు. అయితే 4వది నీతి గల మనసు, మారు మనసు, నిర్మల మనస్సు, దీన మనస్సు. అది ఎక్కడుందంటే 1 పేతురు పత్రిక 5:5 1 పేతురు పత్రిక 5:5 దీన మనస్సు. ఏ మనస్సు? ఏమండి? దీన మనస్సు. అంటే ఈ సాతాను వల్ల అహంకారమైన మనసు వచ్చింది. దేవుడు మరలా దీన మనస్సు రాసుకున్నారా? 1 పేతురు పత్రిక 5:5 తర్వాత 5వదిగా ఆత్మానుసారమైన మనస్సు. అండి ఆత్మానుసారమైన మనస్సు. ఏమండి? ఇక్కడ చూడండి, ఇక్కడేమో సాతానేమో ఈ మనిషి మనస్సులను చెరిపేస్తున్నాడు. దేవుడేమో చెప్పాలి ఏమండి, దేవుడేమో మారు మనసు కలిగి చేయాలనుకున్నాడు. ఏమండి? సాతానేమో చెడున మనసుగా, ఏమండి, క్రూరత్వం కలిగిన వారిగా, హంతకులుగా, ఏమండి, చెడిన మనసు కలిగి చేస్తున్నాడు. దేవుడేమో చెప్పాలి, దేవుడేమో నిర్మలమైన మనసు కలిగి చేయాలని ఇష్టపడ్డాడు. మూడవది అంధకారమైన మనస్సు, చీకటి మనస్సు, పాపపు మనస్సు. ఏమండి? మానవునికి సాతాను కలుగు చేస్తుంటే దేవుడు నీతిగల మనస్సు. ఏ మనసు అమ్మది? నీతిగల మనస్సు. అపవాది భ్రష్ట మనస్సును కలుగు చేస్తూ ఉంటే దేవుడు దేన మనస్సు కలుగు చేస్తున్నాడు. ఏమంటే అపవాది శరీరానుసారమైన మనస్సును కలుగు చేస్తూ ఉంటే దేవుడు చెప్పాలి, దేవుడు ఆత్మ సంబంధమైన మనస్సు కలుగు చేస్తున్నాడు. ఏమంటే దేవుడు ఏ మనసు కలిగి చేస్తున్నాడు? ఆత్మ సంబంధమైన మనసు కలుగు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు సాతాను ఇందాక ఏ మనసు కలుగు చేశాడని చెప్పాను? చెప్పాలి, ఏ మనసు? ఏమంటే చెడిన మనస్సు, భ్రష్ట మనస్సు, ఏమంటే అంధకార మనస్సు, ఏమంటే కలిగజేసి మనిషిని యొక్క హృదయాన్ని చెరిపేశాడు, చెడిన మనసుగా మార్చేశాడు. ఏమండి? ఇప్పుడు దేవుడు ఏమండి ఆయన ఇందాక ఆయన చెప్పాం కదా, మారు మనస్సు చెప్పండి, నిర్మలమైన మనస్సు, నీతిగల మనస్సు, దీన మనస్సు, ఆత్మ సంబంధమైన మనస్సు ఆయన మనకు కలుగజేశాడు. మంచిది. అయితే చాలామంది ప్రార్థన ఇంకా ఈ సాతానుగాడు పెట్టిన మనసుతో ప్రార్థన చేస్తున్నారు. కార్యాలు ఎలా జరుగుతాయి? సాతాను పెట్టిన మోసం వీళ్ళలోనే ఉంది. సాతానుగాడు పెట్టిన ఏమండి కోపము, అసూయ, మత్సరం ఈ హృదయం నిండా నింపబడిపోయింది. ఎందుకంటే చెడిన మనసు ఈ హృదయం, ఈ మనసుకు పెట్టేశాడు కనుక ఇప్పుడు ఈ మనసు చెడిపోయింది కనుక ఈ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు చెడిపోయిన మనసుతో. ఏమండి? లోపల కామం పెట్టుకుని, లేకపోతే వ్యభిచారం పెట్టుకుని, త్రాగుడు పెట్టుకుని, రకరకాలైన పాపపు పరిస్థితులు పెట్టుకుని ఈ వ్యక్తి కూడా గొప్ప ప్రార్థనే చేస్తున్నాడు. కానీ ఏమాత్రం కూడా కార్యాలు జరగవు. అయితే దేవుడు ఇందాక 5 ఏమంటే మనసులు చెప్పారు. దేవుడు మనకి ఇచ్చుచున్న 5 మనసులు ధరించుకుని చెప్పండి, ధరించుకొని. ఏమండి? ఈ 5 1 2 3 4 5 మనసులు చెప్పాను కదా. ఈ మనసులు ఎవరైతే ధరించుకుని ఏమండి ప్రార్థన చేస్తారో దేవుడు వారికి జవాబిస్తాడు. ఏమండి? ఈ చెడిన మనసు లోపల కోపం ఎక్కడ ఉంది? ఏమండి? మనసులను చెరిపేశాడు కదా వచ్చి. ఏమండి? అసూయ ఎక్కడ ఉంది? మత్సరం ఎక్కడ ఉంది? దుష్టత్వం అంతా ఇక్కడ ఉంది. కానీ ఇదే పెట్టుకుని వీళ్ళు గొప్ప ప్రార్థనలు చేస్తూ ఉంటారు. దేవా నాకు అది దయచేయి, దేవా నాకు ఈ బాధ నుంచి విడిపించు, దేవా నాకు ఈ కష్టము నుంచి తప్పించు, నాకు ఈ సమస్య నుంచి విడిపించు అని చాలా కన్నీటితోనే గొప్ప ప్రార్థనే చేయొచ్చు. కానీ ఈ మనసులో ఈ చీకటంతా ఉండిపోయింది కనుక ఈ ప్రార్థన దేవుడు విన్నాడు.
ఎందుకంటే ఈ మనసు అపవాది మనస్సుతో నింపబడిపోయింది కనుక, ఆ స్వభావం ఇతరులో ఉండిపోయింది కనుక, ఈ మనసులోంచి వచ్చే ప్రార్థన దేవుడు ఆలకించడు. అయితే ఎప్పుడైతే మనము ఏమండి ఈ ఈ మనస్సును మనం ధరించమో, నీతిగల మనస్సు, ఇంకే మనసు, నిర్మలమైన మనస్సు, దీన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సును మనము ధరించుకున్నామో, అప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే దేవుడు మన ప్రార్థన వింటాడు. అయితే ఇందాక మనసులో 3 భాగాలు చెప్పాను. చెప్పండి అమ్మా, మనసులో ఏం చెప్పాను? ఫస్ట్ది ఏంటది? ఏమండి? అన్కాన్షియస్. రెండోది కాన్షియస్. మూడోది సబ్ కాన్షియస్. అన్కాన్షియస్ అంటే ఏంటి? ఆదమరుపు, ఇంకా చెప్పండి పర్యాపదాలు. ఏమండి? నిర్లక్ష్యం, ఏమండి? అనాలోచన. ఏమండి? అయితే ఈ కాన్షియస్ అనేది స్పృహలో, స్పర్శతో, ఏమండి, బాడీ ప్రజెంట్, ఇది బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. ఇది బాడీ ప్రజెంట్, మైండ్ కూడా ప్రజెంటే, కానీ కాస్త తక్కువ ఉన్నది. కానీ ఇది సబ్ కాన్షియస్లో మరీ తీవ్రం. ఏమండి? డాక్టర్లు అయ్యేది, ఇంజనీర్ అయ్యేది, లేకపోతే ఏదైనా కనిపెట్టాలనుకున్నవాడు, ఏమంటే ఈ కాన్షియస్తో పనిచేస్తే అది ఏమీ కనిపెట్టలేడు, ఏ పని చేయలేడు. ఏమండి? ఏదైనా ఒక వ్యక్తి సాధించాడు అని అంటే అతడు ఏ మనసుతో పనిచేశాడు? చెప్పాలి. ఏ మనసుతో పనిచేశాడు? సబ్ కాన్షియస్లో పనిచేశాడు. కనుక ఆ ప్రార్థన కూడా మనం ఇప్పుడు సబ్ కాన్షియస్లో దేవుని మనస్సును ధరించుకుని, ఏమండి వింటున్నారా? ఈ 5 ఇందా చెప్పనే, ఈ 5 దేవుని మనస్సును మనము ధరించుకుని సబ్ కాన్షియస్లో, ఏమండి ఏ కాన్షియస్? కాన్షియస్. సబ్ కాన్షియస్లో అంటే పూర్తి అవగాహనతో, ఒక స్పర్శతో, ఏమండి మనం ఏం చేస్తున్నామో దాని మీద సరైన అవగాహనతో మనము ప్రార్థన చేయడం ప్రారంభిస్తే దేవుడు ఖచ్చితంగా ఫలము దయచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చాలామంది ప్రార్థన చేస్తున్నారు, కానీ ఆ ప్రార్థన అన్కాన్షియస్లో చేస్తున్నారు. చాలామంది ప్రార్థన చేస్తున్నారు, సాతాను మనస్సును ధరించుకున్న వారే ప్రార్థన చేస్తున్నారు. కనుక ఎప్పుడైతే మనము సబ్ కాన్షియస్లోకి వచ్చి, ఏమండి, దేవుని మనస్సును ధరించుకుని ప్రార్థన చేయడం ప్రారంభిస్తామో, అప్పుడు దేవుడు తన కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే చాలామంది అనుకుంటారు, నేను ప్రార్థనకు వస్తున్నాను కానీ జవాబు రావడం లే, నేను చాలా కాలం నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నా ప్రార్థనకు జవాబు రావట్లేదని చాలామంది బాధపడుతున్నారు. అయితే ప్రభునింపులారా, చాలామంది అన్కాన్షియస్లో చేస్తున్నారు. రెండవదిగా ఏ మనసుతో చేస్తున్నారు? ఎవరిచ్చిన మనసుతో చేస్తున్నారు? సాతాను పెట్టిన ఈ చెడిన మనసు అంతా కూడా లోపలెట్టుకుని ప్రార్థన చేస్తున్నారు కనుక ఆ ప్రార్థన జవాబు రావట్లేదు. అందుకే మత్తయి సువార్తలో ఒక ప్రార్థన మనం చూస్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం చదవండి. మత్తయి సువార్త 6:5. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. చాలు. అంటే ఈ వేషధారణ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పాలి. సాతాను నుండి ఇక్కడికి వచ్చింది. ఇక్కడి నుంచి గొప్ప ప్రార్థనే చేస్తున్నారు, కానీ వారి ప్రార్థన జవాబు రావట్లే. నీతిమంతుల ప్రార్థన బహుబలమైనది. మళ్ళా చెప్పండి, నీతిమంతుల ప్రార్థన అంటే దేవుని నీతి గల మనస్సును ధరించుకుని, ఏమండి, చేస్తున్న ప్రార్థన, ఏమండి, చాలా బలమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మనము ప్రార్థన చేసేటప్పుడు మనస్సుతో చేయాలి, పూర్ణ హృదయముతో. అందుకే చాలాసార్లు వాక్యాలు మనం చూస్తాం, పాట పాడినా, ఏమండి, వాక్యం చదివినా పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, అంటే సంపూర్ణంగా మనము చేయాలి. పూర్ణం అంటే సంపూర్ణం. ఏమండి? కనుక ఏమండి, నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. కనుక ప్రభునిపులారా, ఎవరైతే దేవుని మనస్సును ధరించుకుని
సబ్కాన్షియస్లో పూర్తి అవగాహన కలిగి, అంటే నువ్వు ఈ దేని గురించి ప్రార్థన చేస్తున్నావో అది నిద్రలో లేపి అడిగినా కూడా చెప్పగలగాలి. హన్న అలాంటి ప్రార్థనే చేసింది. ఏమండి, ఆమె ఏదో అనాలోచనగా ప్రార్థన చేయలేదు. ఏమండి, ఆమె చాలా ధీటుగా, ఆమె హృదయంలో ఒక నిశ్చయత కలిగినదిగా ఆమె సబ్కాన్షియస్లో ప్రార్థన చేసింది. ఆమె దేవుని మనస్సును ధరించుకుంది కనుక దేవుడు వెంటనే ఆమె ప్రార్థనకు జవాబిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఎవరైనా ఏదైనా ఒక సమస్య పరిష్కారం కావాలి అంటే ఖచ్చితంగా ఈ 2 ఫార్ములాను మనము పాటించాలి. ఏ ఫార్ములా? ఫస్ట్ ఫార్ములా ఏంటమ్మా? సబ్కాన్షియస్. చెప్పండి. సబ్ కాన్షియస్ అంటే, సబ్ కాన్షియస్ అంటే పూర్తి ఏకాగ్రత, స్పర్శ, ఇంకేం చెప్పాను, ఏమంటే స్పృహలో చురుకుగా, దృఢ నిశ్చయత అనే మాటలు వస్తాయి. కనుక ఎవరైతే అలా చేస్తారో వారి ప్రార్థనకు ఏమొస్తుంది? జవాబు వస్తుంది. రెండోది, ప్రార్థన చేస్తే సరిపోదు, దేవుని మనస్సును ధరించుకోవాలి. ఏమండి, ఇప్పుడు ప్రార్థన చేసేది మనసుతోనే కదా. ఏమంటే ప్రార్థన చేసేది ఎలాగా చెప్పడం? ప్రార్థన చేసేది అలాగా మనసుతోనే. కనుక ఏ మనసుతో బట్టి ఆ మనసుతో చేస్తే ప్రార్థనకు జవాబు రాదు. కానీ దేవుని మనస్సును ధరించుకున్న వారమైతే మనకు జవాబు వస్తుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక మరొక మాట అక్కడ ఉపయోగించాడు, ఆత్మతోనూ చెప్పాలి. దేంతో ప్రార్థన చేస్తాడంట? ఆత్మలో ప్రార్థన చేదును. మన మైండ్ సబ్జెక్టు ఏమండి, ఆత్మతోనూ ప్రార్థన చేస్తాను, మనసుతోనూ ప్రార్థన చేస్తాను. మరి మనసుతో ప్రార్థన చేయడం అంటే ఏంటో తెలుసుకున్నాం. ఏమండి, మనసుతో ప్రార్థన చేయడం అంటే తెలుసుకున్నాం. అయితే ఆత్మతో ప్రార్థన చేయడం అంటే 8:26 అటువలనే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మన యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యముగానే మూలుగలతో ఆ ఆత్మే తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. ఏమండి, ఆత్మతో ప్రార్థన చేయడం అంటే ఏంటంటే, మనము కొన్నిసార్లు బాగా దుఃఖంలో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు ప్రార్థన మనసుతో చేయలేము. మనసు అంగీకరించదు ప్రార్థన చేయడానికి. బాగా దుఃఖంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, కన్నీళ్ళ మధ్యలో ఉన్నప్పుడు. అయితే దేవుని మనసును మనం ధరించుకున్నాం కనుక, అయ్యో ఈ వ్యక్తి మనసుతో ప్రార్థన చేయలేకపోతున్నాడు, ప్రార్థన చేసే మనసు ఇతనికి లేదని, ఆత్మే దేవుడు మనకి ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే, ప్రతి క్రైస్తవునికి ఒక గిఫ్ట్. అదేంటంటే, ప్రతి క్రైస్తవునికి ఆయన ఆత్మ చేత నింపుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి క్రైస్తవునికి ఆత్మ అనేది ఇచ్చాడు. అది అన్యులకి లేదు. అంటే నరుని ఆత్మ ఉన్నది, నరుని ఆత్మ, దేవుని ఆత్మ అవి వేరు కదండి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అయితే దేవుని ఆత్మ ఎవరికి గిఫ్ట్గా వస్తుందంటే, ఎవరైతే మారు మనసు పొందారో, దేవుని మనసును గుర్తెరిగారో వారిలోనికి దేవుని ఆత్మ వస్తుంది. ఈ ఆత్మ వచ్చినప్పుడు కొన్నిసార్లు మనసు పెట్టి ప్రార్థన చేయలేం. ఆ సమస్య అంత దుఃఖకరంగా ఉన్న కారణాన్ని బట్టి ప్రార్థన చేయడానికి మనసు రాదు. కానీ లోపల ఆత్మ, అయ్యో నా బిడ్డ దుఃఖంలో ఉన్నాడు, మనసు లేదు ప్రార్థన చేయడానికి, అయితే నేనే ఆ వ్యక్తి పక్షములో ప్రార్థన చేస్తాను. మరలా చదవండి అన్నమాట, జాగ్రత్తగా చదవండి. అటువలనే ఆత్మయు మన బలహీనతలను చూచి, ఏలైనగా మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. అలాంటి దుఃఖ సమయంలో మనకి ఎలా ప్రార్థన చేయాలో మనకి తెలియదు. ప్రార్థన ద్వారానే విడుదల, ప్రార్థన ద్వారానే అద్భుతాలు, ప్రార్థన ద్వారానే ఆ సమస్యల నుంచి విడుదల. కానీ ఎలా ప్రార్థన చేయాలో, మనసుతో ప్రార్థన చేయడానికి మనసేమో బలహీనంగా ఉంది. ఆ సమస్యను బట్టి మనం ప్రార్థన చేయలేం. అయితే యుక్తముగా అంటే ఆ సమస్యకు పరిష్కారం దొరికేటట్లుగా యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియదు. కానీ చదవండి,
ఉచ్చరింప సఖ్యము కాని మూలుగలతో ఏమండి కొన్నిసార్లు మనము ఏమండి ఆత్మచేత నింపబడిన మూలుగుతో ప్రార్థన చేస్తాం. ఉచ్చరింప సఖ్యము కానీ ఇంకా మనసుతో ప్రార్థన చేయలేమన్నమాట, మనసు పెట్టలేం. కానీ ఉచ్చరింప సఖ్యము కానీ కొన్నిసార్లు మూలుగలే అది ప్రార్థన అయిపోతుంది. దానికి గల కారణం ఏంటంటే ఆత్మే మన పక్షంలో ఏం చేస్తున్నాడంటమ్మా, ఉచ్చరింక సఖ్యము కానీ మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మనసుతో ప్రార్థన చేస్తాను. ఎలా ప్రార్థన చేస్తాను పౌలు గారు చెప్పాలి, ఆత్మతో ప్రార్థన చేస్తాను, ఏమండి మనసుతో ప్రార్థన చేస్తాను. అలా ప్రార్థన నేర్చుకున్నాడు కనుక మనసుతో పాడతాను. ఎలా పాడతాడంటమ్మా, ఆత్మచేత కూడా నింపబడి పాడతాడంట. ప్రభుని పిల్లరా, అలాగ పాడడం అలా ప్రార్థించడం నేర్చుకున్నాడు కనుక పౌలు గారి ప్రార్థన చాలా ఫలభరితంగా మార్చబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రార్థన ఫలభరితంగా మార్చబడాలంటే, మన ప్రార్థన ద్వారా కార్యాలు చూడాలంటే ప్రభుని పిల్లరా మనము పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో అనగా దేవునికి పూర్తిగా అప్పగించుకుని మనము ప్రభులో లీనమై ప్రార్థన చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడు. మనసున్న మంచి దేవా నీ మనసు నాకిచ్చావా, నా మదిని కోవెలగా నా హృదిని రారాజుగా మలచుకోవయ్యా, నా హృదిని మలచుకోవయ్యా, మనసున్న మంచి దేవా నీ మనసు నాకిచ్చావా. దేవునికి స్తోత్రం. కనుక మనము అలాగా ఏమండి కాన్షియస్, ఏమండి అన్కాన్షియస్లో కాకుండా కాన్షియస్లో దేవుని మనస్సును గుర్తెరిగి సాతాను మన హృదయాన్ని ఒకవేళ చెరుపుంటే వాడి చేతుల్లోంచి బయటకు వచ్చి హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ఖచ్చితంగా జవాబు వస్తుంది. అలాగే చాలామంది భక్తులు ఏమంటే ప్రార్థించి దేవుని కార్యాలు వారు చూడగలిగారు. మనము కూడా అట్టి రీతిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం, సమయమైంది, ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మనసుతో ప్రార్థన చేయడం మాకు నేర్పించండి, ఆత్మతో ప్రార్థన చేయడం మాకు నేర్పించండి. కృప చూపించు. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి.